ఓకే మేడం, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి మేడం. నమస్తే. ఓకే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా మన అందరి గురువు గారైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మరియు నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న నా గురుదేవులైనటువంటి తటవర్తి రామరావు సారు మరియు తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి, జూమ్ లో ఉన్న అందరికీ అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియచేసుకుంటూ, నా పేరు శ్రీలత. నేను మదనపల్లి నుంచి. నేను ఈ ధ్యాన పరిచయానికి వస్తే నేను ఈ ధ్యానంలోకి రావడం 3 సంవత్సరములు దాటింది. నేను రావడమే రాఘవరావు సార్ జూమ్లోకి రావడం జరిగింది. నేను ఎందుకు వచ్చాను అంటే ఆరోగ్య సమస్య ఉండడం వల్ల వేరే ఫ్రెండ్ చెప్తే నీ ఆరోగ్యం బాగుండాలంటే ధ్యానం చేయమని చెప్పడం జరిగింది. దాంతో ఈ మార్గంలోకి రావడం జరిగింది. అంతకుముందు జీవితాన్ని గమనిస్తే ఈ మార్గంలోకి రాకముందు జీవితాన్ని ఎప్పుడు టెన్షన్ జీవితమే. కానీ ఆ డబ్బులు అంటే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, అలాగే ఉంది ఆల్మోస్ట్. కానీ అప్పుడు అర్థం లేని జీవితం. కానీ ఇప్పుడు ఇంకా ఇలాంటి జీవితం ఎన్ని రోజులైనా ఉన్నా బాగుంటుంది అన్న విషయం నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఫ్యామిలీ మారడం కాదు, పరిస్థితులు మారడం కాదు, నేను మారాను మొదటగా. ఈ ధ్యానం చేసి సారు జ్ఞానం విన్న తర్వాత నాలో మార్పు తెచ్చుకోగలిగాను నేను. అప్పుడే నాకు ఎందుకు ఇంట్లో వాళ్ళైనా ఎందుకు ఇలా ఉంటున్నారు, ఈ పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరుగుతున్నాయో అనేది నాకు అర్థం అవుతుంది. నేను ఇలా మారడం మొదలు పెట్టిన తర్వాత ఇంట్లో పరిస్థితులు కూడా మారుతున్నాయి, ఇంట్లో వాళ్ళు కూడా మారారనమాట. నేనొచ్చి శాకాహారాన్ని మొదలు పెట్టిన తర్వాత మా ఇంట్లో మా పిల్లలు, మా హస్బెండ్ కూడా మానేయడం జరిగింది. మేము ఇప్పుడు పూర్తి శాకాహారులం. చాలా బాగుంది జీవితం, చాలా గొప్పగా అనిపిస్తుంది పరిచయం. ఇంకా ఈరోజు సబ్జెక్ట్కి వస్తే రాఘవరావు సార్ రాసిన పుస్తకంలోనిది ధ్యాన శాస్త్రం అనే పుస్తకంలో సంసారంలో బాంధవ్యాలు సరిగ్గా ఉండాలంటే అనే టాపిక్ ఇది. అందులో నేను అర్థం చేసుకున్న విషయాలు, వివరించదగ్గ విషయాలే వివరిస్తాను. అంటే సంసారంలో బాంధవ్యాలు సరిగ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆ ఉండకపోవడానికి కారణాలు ఏంటి అన్న విషయాలు మనం తెలుసుకుందాం. లోకంలో మనం గమనిస్తే ఎక్కడైనా మనం గమనించవచ్చు, మన చుట్టుపక్కల, మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ, మన కుటుంబంలో కూడా చాలా సంసారాల్లో బాంధవ్యాలు అనేటివి సరిగ్గా లేవన్నమాట. అంటే స్వర్గాన్ని చూసే సంసారాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. ప్రతి సంసారంలో చాలా మటుకు సంసారాల్లో నరకాన్నే చూస్తున్నారు. అంటే భార్యాభర్తల మధ్యనో, అన్నా తమ్ముల మధ్యనో, లేదా తండ్రి కొడుకులు, అత్తా కోడళ్ళ మధ్య, ఎవరో ఒకరి మధ్య బాంధవ్యాలు అనేవి గొడవలతోనే ఉన్నాయి నిరంతరం. ఎక్కువగా గమనిస్తే భార్యాభర్తల మధ్యనే. వాళ్ళు ఇష్టపడే ఒకటవుతారు. మనం గమనిస్తే పెద్దలు చేసిన వివాహాలు ఉంటాయి, ఇంకా వాళ్ళు చేసుకున్న వివాహాలు కూడా ఉంటాయి. అయినా కానీ వాళ్ళ మధ్యలో కూడా ఈ బంధుత్వం అనేది, అంటే ఈ రిలేషన్షిప్ అనేది సరిగ్గా లేదు. ఎందుకు లేదు అన్నది మనం కారణాలు తెలుసుకుంటే
తర్వాత పరిష్కరించుకోవచ్చు. అలా ఎందుకు లేవు మనం గమనిస్తే ముఖ్యంగా 3 కారణాలని సార్ చెప్పడం జరిగింది. ఈ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడానికి కారణాలు 3. అవేంటంటే మొదటిదొచ్చి అవసరాలకు పరిమితం కాకపోవడం. అవసరాలకు పరిమితం కాకపోవడం. రెండవదొచ్చి ఎదుటి వారిలోనే మంచిని గుర్తించకపోవడం. ఇంకా మూడవదొచ్చి ప్రేమ అన్నది సహజ గుణం కాకపోవడం. ఈ 3 కారణాల వల్ల చాలా కుటుంబాల్లో ఈ బాంధవ్యాలు అనేటివి సరిగ్గా లేవన్నమాట. ఈ కారణాలను మనం తెలుసుకొని వీటిని సరి చేసుకుంటే ఆల్మోస్ట్ ఆ సంసారం అనేది స్వర్గంగానే ఉంటుంది. ఎందుకు నేను ఇలా ఇంత ధైర్యంగా ఈ విషయం చెప్తున్నానంటే, నా విషయానికే నేను తీసుకుంటే ఈ మూడిట్లో అవసరాలకు పరిమితం అవ్వడం, ఎదుటి వారిలో మంచిని గుర్తించడం, సహజ ప్రేమ ఉండడం అనేది నాకు మొదట్లో తెలియదన్నమాట. ఈ మార్గం లేక రాకముందు ఏదో జీవిస్తున్నాను నేను ఒక మనిషిలాగా, అంతే. అన్ని నాదే కరెక్టు, నేనే గొప్ప, నేను చెప్పిందే కరెక్టు అన్న ధోరణిలోనే ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం విన్న తర్వాత, ముఖ్యంగా ధ్యానం కాదండి, నేను తెలుసుకున్నది, నాకు ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాతనే సార్ యొక్క జ్ఞానం చాలా మార్చుకోగలిగాను నా పద్ధతులు. ఇప్పుడు ఎదుటివారు ఒకవేళ ఏదైనా కోపంలో అన్నా నేను అర్థం చేసుకోగలుగుతున్నానన్నమాట. కేవలం ఈ జ్ఞానం వల్లనే. కానీ ఈ జ్ఞానం వినాలని మనకు ఎప్పుడు అనిపిస్తుందంటే ధ్యానం చేసినప్పుడే. అంటే ధ్యానం చేస్తూ ఈ జ్ఞానం వింటేనే మనకు అన్ని అర్థమవుతాయన్నమాట. అప్పుడే మనం ఏది చేయాలో అదే చేస్తాం, ఏది చేయకూడదో అది చెయ్యమన్నమాట. అప్పుడు జీవితం చాలా బాగుంటుంది. దీంట్లో మొదటగా అవసరాలకు పరిమితం కావాలి అన్న విషయం మనం గమనిస్తే, సంసారంలో ఈ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడానికి మొదటిది అవసరాలకు పరిమితం కాకపోవడం. ఏంటంటే కోరికలకు బానిస అవ్వడం. అవసరాలకు పరిమితం కాకుండా కోరికలకు బానిస అవ్వడం. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే అవసరాలు వేరు, కోరికలు వేరు. కానీ మనం ఈ జ్ఞానం తెలియకపోతే ఏమనుకుంటామంటే ఈ కోరికలే అవసరాలు అనుకుంటాం. ఏదైతే ఈ మనసు కోరుతుందో దానివల్ల అవసరం అనుకుంటాం. అవసరం అనుకొని ఆ కోరికలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నంలో ఏం చేస్తామంటే చేయరాని పనులు చేస్తాం, తప్పులు చేస్తాం, పాపాలు చేస్తాం, కర్మలు మూట కట్టుకుంటాం. కర్మలు మూట కట్టుకొని అనుభవించడం వేరే సంగతి అయితే, నీ అవసరాలు తీర్చుకుంటూ ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే అప్పుడు గొడవలు. ఎందుకంటే ఇక్కడ ఈ మనిషి కోరికలకు బానిసయ్యి అన్నీ తీర్చుకోవాలనుకొని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే ఎదుటి ఇంట్లో వాళ్ళు వద్దంటే గొడవలు, తగాదాలు. అలా కాకుండా అవసరాలకు పరిమితమైనప్పుడు ఏ ఇంట్లో గొడవలు ఉండవు. మనం ముఖ్యంగా గమనిస్తే మానవులకు 4 రకాల అవసరాలు ఉంటాయండి. అవి ఏంటంటే 1 కూడు, 2 గుడ్డ, 3 గూడు, 4 తోడు. ఇవి మానవునికి కనీస అవసరాలన్నమాట. ఇవి ఉంటే చాలన్నమాట. వీటికి పరిమితమైనప్పుడు ఏ సంసారమైనా బాగుంటుంది.
అలా కాకుండా ఇప్పుడు కూడు విషయానికి వస్తే ఏదో ఈ కడుపు అంటే ఈ శరీరం నిలబడడానికి సరిపోతుంది. అలా కాకుండా నాకు ప్రతి పూట పంచభక్ష పరమాన్నాలే కావాలి అనుకుంటే అది కోరిక అవుతుంది. పంచభక్ష పరమాన్నాలు కానీ ఏదైనా కానీ మన స్తోమత ఉంటే, మనకు అంత తాహతు ఉంటే తినవచ్చు. కానీ అలా కాకుండా మనకు ఏదో కొద్దిగా ఉండి మనం రోజు పంచభక్ష పరమాన్నాలే తినాలంటే అది కోరిక అవుతుంది. పత్రిసార్ ఒక మాట చెప్తారు, ఈ శరీరానికి ఒక రొట్టె ముక్క ఆవకాయ బద్ద సరిపోతుంది అని. ఈ రోజే మేడం చెప్పారన్నమాట, మహాశక్తి అని, అంటే మహాశక్తి మహాబలం అని. ఏం చెప్పారంటే శరీరానికి ఒక వంతు ఆహారం, 3 వంతులు ధ్యానం ఇస్తే అది మహాబలంగా తయారవుతుంది అని. ఏదో పుష్టిగా ఏదేదో తినేయాలనుకుంటే అది బలం కాదు. అందుకే మనం ఎప్పుడు ధ్యానం చేస్తున్నా ఆంజనేయ స్వామినే చెప్పుకుంటాం, కానీ అతిగా తిన్న శరీరాన్ని పెంచుకున్న భీముణ్ణి ఎక్కడా మనం చెప్పుకోము. అంటే మనకు తేడా ఇక్కడ అర్థం అవుతుందన్నమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కడుపుకు ఆకలి తీర్చుకోవడానికి అవసరమే, అంతేకాని అంతకు మించి నువ్వు కోరితే అది కోరిక అవుతుంది, ఆ కోరిక వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి అని చెప్పడం నా ఉద్దేశం అండి. ఇక్కడ కూడు విషయానికి వస్తే అదే గుడ్డ విషయానికి కూడా అంతే. ఈ శరీరానికి ఏదో ఒకటి చుట్టుకుంటే సరిపోతుంది మనకు ఉన్నంతలో. అలా కాకుండా నేను పట్టు చీరలే కట్టుకోవాలి, నేను షూట్లే వేసుకోవాలి అంటే కోరిక అవుతుంది. మనం రమణుల వారిని చూస్తే, భగవాన్ రమణుల వారిని, ఆయన గోచి గుడ్డతోనే ఉంటారన్నమాట. కానీ ఆయన దగ్గరికి ఎంతో మంది వచ్చేవాళ్ళు. ఏముందని వచ్చారంటే ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి. ఆయన కేవలం ఈ శరీరానికి ఆ కొద్దిగా అవసరానికే పరిమితం అయ్యారు. అలా మనం ఉండనవసరం లేదు. ఉన్నంతలో మనం కట్టుకొని ఈ శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా గూడు విషయానికి వస్తే ఏదో ఇల్లు సరిపోతుంది. అలా కాకుండా నాకు పెద్ద భవంతి కావాలి, మేడ కావాలి, డూప్లెక్స్ ఇల్లు కావాలి అనుకుంటే అది కోరిక అవుతుంది. ఇంకా తోడు విషయానికి వస్తే ఎవరికైనా ఆకలి అయినప్పుడు కూడు ఎలా అవసరమో, ఈ శరీరానికి అన్నం ఎలా అవసరమో, అలాగే తోడు వచ్చినప్పుడు ఈడు కూడా అవసరం. అంతేకాని నాకు రంభలా ఉండాలి, మన్మథుడిలా ఉండాలి అనుకుంటే అది కోరిక అవుతుంది. ఈ శరీరానికి ఈడు వచ్చినప్పుడు ఏదో ఒక శరీరంతో కోరిక తీర్చుకోవాలి, ఈ శరీర వాంఛ తీరాలి. అంతేకాని నాకు అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటే అది నిజంగానే కోరిక అవుతుంది. అంటే ఇక్కడ కోరితే ఏం జరుగుతుందంటే, మనం తీర్చుకోలేనప్పుడు కుటుంబం వాళ్ళతో ఇబ్బందులు వస్తాయి, మనం ఇబ్బందుల్లో పడతాము, చేయరాని పనులు చేస్తాము, ఏదేదో జరుగుతాయి. తద్వారా బాంధవ్యాలు చెడిపోతాయి అన్నమాట. ఏ శరీరంతో అయినా ఈ కోరిక తీరుతుంది కాబట్టి మనకు ఏదో ఒక తోడు మనకు అవసరం. ఎలా అయితే ఆకలైనప్పుడు ఈ శరీరానికి అన్నం వేయకుంటే ఈ శరీరం ఎలా బాధపడుతుందో, ఈ కడుపు ఆకలి తీరకపోతే, అలాగే ఈడు వచ్చినప్పుడు తోడు లేకపోతే ఆ శరీరం కూడా అంత బాధపడుతుందంటండి. ఇంకొక పెద్దవాళ్ళు ఇంకొక సామెత చెప్తారు,
నిద్ర చోటెరగదు, ఆకలి రుచెరగదు అని. అంటే మనకు నిద్ర వచ్చినప్పుడు ఏ చోటైనా నిద్రపోతాం అన్నమాట. అప్పుడు అక్కడ పెద్ద పరుపులు ఉండాలి, నాకు మేడలో ఉండాలి, ఏసీ ఉండాలి అని ఉండదు. ఆకలైనప్పుడు కూడా అంతే, ఏదో ఒకటి ఏమున్నా కారం పచ్చడి మెతుకులైనా తినేస్తాం అన్నమాట. అది అవసరం అక్కడ. ఇది కూడా ఇలా అవసరం, అవసరానికి మనకు తోడు ఉండాలి. ఇలా ఎందుకు మనం ఉంటున్నామంటే ఈ మనసు కోరే దాన్ని బట్టి, ఈ మనసు చూసిందల్లా కోరుతుంది కాబట్టి. కానీ మనము ఈ అవసరాలకు పరిమితం అవ్వాలి అంటే, కేవలం అవసరాలే తీర్చుకోవాలి అంటే, మనం కూడా మనల్ని మనం గమనించుకుంటే ఈ మార్గంలోకి రానంత వరకు చూసిన వల్ల కావాలనుకున్నాం, అన్ని అందరూ చేస్తుంటే మనం చేయాలనుకున్నాం. కానీ ధ్యానం చేసి ఈ మనసు యొక్క ప్రభావం తగ్గించడం వల్ల ఇక్కడ అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది. అర్థమైనప్పుడు అవసరాలకే మనం పరిమితం అవుతాము. అప్పుడు మన బాంధవ్యాలు కూడా సరిగ్గా ఉండగలుగుతాయి. ఇది ఈ పాయింట్ లో నేను తెలుసుకుందండి. ఇంకా రెండవది వచ్చి ఎదుటి వారిలో మంచిని గుర్తించకపోవడం. ఇది గమనిస్తే ఇది కూడా చాలా మందిలో ఉంటుందండి. ఎదుటి వారిలో మంచి, చాలా మంది అంటే 99% కూడా ఉంటుందేమో నాకు తెలిసి. ఎవరిలో అయినా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. కానీ లోకంలో సహజంగా చెడునే మాట్లాడుకుంటారన్నమాట. ఇద్దరు వ్యక్తులు కానీ ముగ్గురు వ్యక్తులు కానీ ఒక చోట కూర్చుంటే ఎదుటి వారిలో చెడునే మాట్లాడుకుంటారు, మంచిని ఎక్కడా మాట్లాడుకోరు అన్నమాట, చెడునే మాట్లాడుకుంటారు. ఇప్పుడు భార్యాభర్తలనే చూసుకుంటే అంటే ఎవరిలో అయినా మంచి లక్షణాలు ఉంటాయి, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎవ్వరు అన్ని సరిగ్గా ఉండే వాళ్ళైతే భూమి మీదకే రారన్నమాట. ఇలా ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చి పాఠాలు నేర్చుకొని అనుభవాలు పొంది ఈ ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగడానికి. ఆ విషయం మనకు తెలియక ఎదుటి వారిలో చెడునే మాట్లాడుకుంటాం. ఇప్పుడు భార్యాభర్తలనే గమనిస్తే మంచి చెడు రెండు ఉంటాయి భార్యలో భర్తలో. కానీ ఎంతసేపు ఆ భర్త యొక్క చెడునే మాట్లాడుతూ ఉంటారు భార్య కూడా అంతే, భర్త కూడా అలానే ఉంటారు. ఇలా ఎప్పుడు చెడునే మాట్లాడుతుంటే వారిలో మంచిని మనం గుర్తించలేనప్పుడు ఆ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు, ఎప్పుడు గొడవలే ఉంటాయి. అలా కాకుండా నా కుటుంబం కోసం, నా ఫ్యామిలీ కోసం, నా భర్త ఎంత చేస్తున్నాడు నా పిల్లల కోసం, నా కోసం అని భార్య అనుకున్నా, భర్త కూడా అయ్యో నా కుటుంబం కోసం ఇంట్లో వంట పని, ఇంటి పని ఎంత పని చేస్తుందని భర్త అనుకున్నా ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఎప్పుడు ఈ భార్య తన కోసమే అనుకుంటాడు భర్త, భార్య కూడా తన కోసమే భర్త అనుకుంటాడు. అంటే తను నాలాంటిదే అని ఎంత మాత్రం ఆలోచించరన్నమాట. ఇలా ఎంతసేపు మనం ఎన్ని రోజులు ఇలా ఉన్నా ఎదుటి వారిలో మనకు మంచి కనిపించదు, వారిలో మంచి ఉన్న చెడే కనిపిస్తుంది. మనం గుర్తించినప్పుడు
వారిలో మంచినే చూసినప్పుడు నా కోసమే, నాలాంటిదే అనుకున్నప్పుడు వారిలో మంచి కనిపిస్తుంది. మామూలుగా మనం గమనిస్తే మహాభారతంలో కృష్ణుల వారు ఒకసారి దుర్యోధన్ని పిలిచి, నువ్వు రాజ్యమంతా తిరిగి ఒక మంచివాడిని పిలుచుకురా అని చెప్పడం జరుగుతుందన్నమాట. కానీ దుర్యోధనుడు రాజ్యమంతా తిరుగుతాడు, ఎక్కడా ఒక మంచివాడు కూడా దుర్యోధనికి కనపడక తర్వాత కృష్ణుడికి వచ్చి ఏం చెప్తాడంటే, నేను రాజ్యమంతా తిరిగాను, ఎక్కడా మంచివాడు కనపడలేదు, ఆ మంచి కాస్తో కూస్తో నాలోనే ఉంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఒకసారి ధర్మరాజును కూడా పిలిచి రాజ్యమంతా తిరిగి ఒకసారి చెడ్డవాడిని పిలుచుకురా అంటే ఒక చెడ్డవాడిని పిలుచుకురమ్మని శ్రీకృష్ణుల వారు చెప్పడం జరుగుతుంది. కానీ ధర్మరాజు రాజ్యమంతా తిరిగి ఎక్కడా నాకు చెడ్డవాడు కనిపించలేదు, ఆ చెడ్డ ఏదో కాస్తో కూస్తో నాలోనే ఉంది అని ధర్మరాజు చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కథ ద్వారా మనం ఎదుటి వారిలో లోపాలను వెతుకుతున్నాము, ఎదుటి వారిలో మంచిని గుర్తించలేకపోతున్నాము అంటే మనలో మంచి లేదు, మనలో ఆ చెడు ఉండడం వల్లనే ఎదుటి వారు చెడుగా కనిపిస్తున్నారు, మనలో చెడు ఉన్నది కాబట్టే. అంటే మనం ఎంతమంది మన భాగస్వాములను మార్చినా అలాగే ఉంటుంది, మనం మారనంత వరకు. అంటే మార్చవలసింది ఈ భాగస్వాములను కాదు, మనల్ని మనం మార్చుకోవాలి, మనలో ఉన్న చెడును మార్చుకోవాలి. ఇంకా రాజ్యలక్ష్మి మేడం చెప్తారు, నీలో 99 మంచి ఉండి ఒక చెడు ఉన్న ఆ లోపాన్ని నువ్వు సరి చేసుకో. అదే ఎదుటి వారిలో 99 తప్పులు ఉండి ఒక మంచి ఉన్న ఆ మంచిని నువ్వు చూసి నేర్చుకో అని చెప్పడం జరుగుతుందని చెప్పడం ఎప్పుడు మేడం చెప్తూ ఉంటారు ఈ విషయం. ఇంకా పెద్దలు చెప్పింది ఒక సామెత ఏమంటే, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అని. అంటే మనలో చెడు ఉన్నప్పుడు ఎదుటి వారిలో చెడే కనపడుతుంది. కాబట్టి ఎదుటి వారిలో మంచిని గుర్తించాలంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఇది ఎలా మారుతుందంటే మన మనస్సు యొక్క మలినాన్ని తొలగించుకోవాలి. ఎలా అంటే ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే. ఇది ఈ పాయింట్ ద్వారా నాకు అర్థమైంది. ఇంకొకటి వచ్చి ప్రేమ అనేది సహజ గుణం కావాలి. దీంట్లో గమనిస్తే లోకంలో ప్రేమ అనేది సహజ గుణం ఎక్కడా లేదండి, అన్ని స్వార్థంగానే ఉన్నాయి, పరిమితంగానే ఉన్నాయి. ఇంకా అంటే తాత్కాలికంగా అప్పుడు ఏదో అవసరాలకి మాత్రమే ప్రేమ అనేది సహజంగా ఇలా ఉంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తలనే చూస్తే భర్త ఏమో అనుకుంటాడు నా అవసరాలు తీరుస్తుంది కదా అని ప్రేమిస్తున్నాడు, భార్య కూడా అలానే ఉంది. ఇలా ఒకరి అవసరాలు ఒకరి తీరుస్తున్నారు కదా అని ఇలా ప్రేమించుకుంటున్నారు. నిజంగా అయినప్పుడు వాళ్ళ మధ్య ఏ గొడవలు రాకూడదు, కానీ నిరంతరం గొడవలే, కలహాలే. ఇలా ఎందుకు అంటే ఇది కేవలం ఆకర్షణే, మనసు యొక్క ఆకర్షణ ఇదంతా, ఈ మనసు యొక్క చంచలత్వం వల్ల. తను కూడా నాలాంటిదే, తన కోసమే నేను అనుకున్నప్పుడు ఇది ఉండదన్నమాట. ఇక్కడ
కోరుతుందన్నమాట. అంటే ఇచ్చే ప్రేమ అంటే ఇవ్వాలని కోరుకుంటుంది ఇక్కడ. ఇస్తేనే ప్రేమ పుడుతుంది, ఇవ్వాలని కోరుకుంటుంది అన్నమాట. ఇలాంటిది సహజమైన ప్రేమ కాదండి, అవ్వదు కూడా. అది తాత్కాలికంగానే ఉంటుంది, పరిమితంగానే ఉంటుందన్నమాట. అలా కాకుండా ప్రేమ ఎప్పుడు ఇచ్చేదిగా ఉన్నప్పుడు, అంటే ఆశించదు ప్రేమ ఆశించకుండా ఉన్నప్పుడు, నిరంతరం మనమే ప్రేమిస్తూ ఉన్నప్పుడు అది నిజమైన ప్రేమ. ఇచ్చేదిగా ఉండాలి ప్రేమ, తీసుకునేదిగా కాదు. ఇస్తే ప్రేమిస్తాను, ఇస్తారని ప్రేమిస్తాను ఇది కాదు, ఏదో కోరి కాదు. ఇచ్చే ప్రేమే నిజమైన ప్రేమ. ఇలా ఉన్నప్పుడు నీకు ఆ స్వార్థం లేకుండా ఉంటుంది, అపరిమితమైన ప్రేమ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కుటుంబాన్నే కాదు, నీ భార్య పిల్లల్నే కాదు, సృష్టిలోనూ ప్రతి జీవిని ప్రేమించగలుగుతావు ఈ ఇచ్చేదిగా ప్రేమ ఉన్నప్పుడు. ఇప్పుడు మనం గమనిస్తే మన పత్రి సార్ అయితేనేమి, రాఘరావు సార్ అయితేనేమి, పత్రి సార్ను గమనిస్తే ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఆయన తెలుసుకున్న వెంటనే, ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని తెలుసుకున్న వెంటనే అందరూ బాగుండాలి, సృష్టిలోని సకల చరాచర జీవులు, మానవులే కాదండి సకల చరాచర జీవులు బాగుండాలని ఆయన ఎంతో కృషి చేశారు. ఒక్కడిగా మొదలై ఇంత సంస్థను స్థాపించి ఇంతగా వృద్ధి చేశారన్నమాట. అంటే నిరంతరం పంచుతూనే ఉన్నారు, ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచి ఇంత దాన్ని, అంటే అన్ని జీవులు స్వేచ్ఛగా బ్రతకాలి అన్న ఉద్దేశమే. ఇప్పుడు రాఘవరావు సార్ను చూస్తే కూడా అదే పని చేస్తున్నారు. అంటే వాళ్ళు నిరంతరం ఇస్తూనే ఉన్నారు, అన్ని జీవులను ప్రేమించగలుగుతున్నారు కాబట్టి అలా సేవ చేస్తున్నారు. ఈ మనసుతో వచ్చే ప్రేమ చంచలంగా ఉంటుంది, ఇది తాత్కాలికంగానే ఉంటుంది, ఇది అశాశ్వతంగానే ఉంటుంది. కానీ ఈ మనస్సు ప్రభావాన్ని తగ్గించుకున్నప్పుడు ఆత్మ నుంచి వచ్చేదే నిజమైన ప్రేమ. అప్పుడే నువ్వు ఒక కుటుంబాన్నే కాదు, ఒక ఊరినే కాదు, దేశాన్నే కాదు, ఈ సృష్టిలోని ప్రతి జీవిని ప్రేమించగలుగుతావు, సేవ చేయగలుగుతావు. అదే సహజమైన ప్రేమ. ఇలా ఉండాలి ప్రేమ అంటే. దీనికి ఏంటి, ఇలా ఇన్ని తెలుసుకోవాలి అంటే, ఇలా ఆచరణలో ఉండాలి అంటే కేవలం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఈ జ్ఞానం వింటూ ఉంటేనే మనం ఇన్ని విషయాలు తెలుసుకోగలుగుతాము. తెలుసుకున్న విషయాలు అర్థం చేసుకొని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఆచరణలో పెట్టుకోగలుగుతాము. కొద్ది కొద్దిగా మన జీవితంలో మార్పు తెచ్చుకోగలుగుతాము. ఈ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడానికి కారణం మనసే. ఈ మనసును సరిచేసుకుంటే ఈ బాంధవ్యాలు మళ్ళీ మనం సరిచేసుకొని ఆనందంగా జీవించవచ్చు. కాబట్టి ఈ మనసు యొక్క ప్రభావాన్ని తగ్గించినప్పుడే, అన్నిటికీ మూలం మనసేనండి, ఈ మనసే. ఈ మనసు ప్రభావాన్ని తగ్గించుకున్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. చూసినవన్నీ కోరకుండా ఏది నాకు అవసరము, ఏది నాకు అవసరం లేదు అన్న ఎరుకతో మనం ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలం. దీనికి కేవలం ధ్యానం మాత్రమే. ఇదండి ఈ టాపిక్ లో నాకు అర్థమైంది. మరి ఈ జ్ఞానాన్ని నాకు బోధించిన ఆ గురుదేవులకు, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. 1 minute మేడం రికార్డింగ్.
మూడు.